కృష్ణా గోదావరి నదులకు వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టులు నిండుకుండల్లా మారుతున్నాయి. ఆలస్యంగానైనా ప్రాజెక్టులు నిండుతూ ఉండడంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఎగువన వర్షాలతో కృష్ణా గోదావరి నదులకు వరద పోటెత్తింది. 2 బేసిన్ల పరిధిలోని ప్రాజెక్టుల్లో జలకళతో ఉట్టిపడుతున్నాయి. కృష్ణా పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో రాబోయే 48 గంటల్లో ఆల్మట్టి డ్యాంకు ఏకంగా 2 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో 1,20,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ నుంచి 1,20,000 క్యూసెక్కులు, భీమా నది నుంచి 60,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాలకు పెద్ద ఎత్తున వరద వస్తూ ఉండటంతో అదే స్థాయిలో దిగువకు వదులుతున్నారు. భారీ ప్రవాహం వస్తూ ఉండటంతో శ్రీశైలం జలాశయం జలకళ సంతరించుకుంది. రాబోయే వారం రోజుల పాటు శ్రీశైలానికి భారీ స్థాయిలో నీరొచ్చే అవకాశాలున్నాయి. మరోవైపు గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులకు సైతం వరద ఉధృతి కొనసాగుతోంది. జలాశయాలు క్రమంగా నిండుతున్నాయి. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత ఉగ్రరూపం దాల్చింది. వార్ధ, పెన్గంగా నదులు సైతం ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కడెం ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండలా మారింది. 1,32,000 క్యూసెక్కుల వరద చేరుతోంది. అక్కడి నుంచి ఎత్తిపోతల ద్వారా ఎగువన ప్రాజెక్టులకు తరలిస్తున్నారు. శ్రీరామ్ సాగర్ కు 75,000 క్యూసెక్కుల వరద వస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి కొనసాగుతోంది. ఇప్పటికే 48 అడుగులకు నీటి మట్టం చేరింది. మరో 4-5 అడుగుల మేర వరద పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 10 లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. కృష్ణా గోదావరికి వరద పోటెత్తడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.